పొద్దున్న పిల్లల్ని స్కూల్కి హస్బెండ్ని డ్యూటీకి పంపించాలి, కానీ టైం లేదు. బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, తొందరగా అయ్యే బ్రేక్ఫాస్ట్ ఏముంటుంది అని ఆలోచించే లేడీస్ అందరికీ ఒకే ఒక్క ఉపాయం 5 మినిట్స్లో అయ్యే ఉప్మానే కదా. సో దాన్ని ఇంకా సింపుల్గా ఇంకా వేగంగా చేసేటట్టు నేను ఒక టిప్ అయితే చెప్తాను, ఒకసారి ఫాలో అవ్వండి. మంత్లీ మనం గ్రాసరీ తెచ్చుకునేటప్పుడు గోధుమ నూకను కూడా తెచ్చుకుంటాం కదా. సో ఆ గోధుమ నూకని ఇలా ఒకసారి స్టోర్ చేసి పెట్టుకున్నట్టయితే 1 మంత్ వరకు పాడవకుండా ఉంటుంది. ఎలా అంటే ఒక కళాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని మీకు ఉప్మాలోకి ఏ తాలింపు గింజలు అయితే ఇష్టమవుతున్నాయో ఆ తాలింపు గింజలతో పాటుగా ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర వేసి డ్రై రోస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఆనియన్ వేయలేదు, మీరు కావాలంటే వేసుకోవచ్చు. అలా తాలింపు డ్రై రోస్ట్ అయిన తర్వాత ఇందులోనే మీరు తెచ్చిన 1/2 కిలో గోధుమ నూకను కూడా వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి, మంచి వాసన వచ్చే వరకు. అలా వేసుకున్న తర్వాత బాగా డ్రై రోస్ట్ అయ్యాక దీన్ని ఒక డబ్బాలో తీసుకొని స్టోర్ చేసుకోవాలి. బయట కూడా సేమ్ మాల్స్లో గట్రా మనకి ఇన్స్టెంట్ ఉప్మా పౌడర్ అని చెప్పి ఇదే మనకు అమ్ముతారు ప్యాకెట్స్లో, కానీ అందులో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు కాబట్టి హెల్త్కి అంత మంచిది కాదు. సో ఫైనల్గా మనకి ఉప్మా ప్రీమిక్స్ పౌడర్ రెడీ అయిపోయింది కాబట్టి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు పురుగు పట్టడం కానీ పట్లు పట్టడం కానీ ఏమీ ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు జస్ట్ వాటర్ మరిగించుకుంటే సరిపోతుంది. మనకి ఎంత నూక కావాలో అంత నూకకి తగినట్టుగా వాటర్ కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ మరిగించుకున్నాక ఉప్పును కూడా అడ్జస్ట్ చేసుకొని ఈ నూక మనం వేసుకోవడమే. సో ఈ విధంగా ఏంటంటే మనకు మార్నింగ్ టిఫిన్ వేగంగా అయిపోతుంది, అలాగే ఉప్మా చేయడం తొందరగా అయిపోద్ది. కాబట్టి మీరు ఇంకా ఎక్స్ట్రా ఏదైనా కూర చేయాలనుకున్నా మార్నింగ్ లేచి ఈజీగా కూర చేయొచ్చు. నాకైతే ఈ ఉప్మా రెసిపీ బాగా నచ్చింది, ట్రై చేస్తే చాలా బెనిఫిట్ అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్.